నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. అదేంటంటే కొంతమంది వాళ్ళ ఎనర్జీ వల్ల ఓవర్‌ఫ్లో అవుతూ ఉంటారు. కానీ ఒక్క పాయింట్ నుంచి వాళ్ళ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో, ఎనర్జీ అనేది అప్‌వర్డ్స్‌లో ట్రావెల్ చేయాల్సింది మధ్యలోనే డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో, ఆ పాయింట్‌ని ఏమంటారంటే హారా పాయింట్ అనేసి అంటారు. ఓకేనా? సో, మన హిందూయిజం ప్రకారం ఏంటంటే, మన బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి. అదే జైనిజం ప్రకారం చూసుకున్నట్లయితే, మన బాడీలో 9 చక్రాస్ ఉంటాయి. అండ్ బుద్ధిజం ప్రకారం చూసుకుంటే, కొన్ని డజన్స్‌లో ఉన్నాయండి చక్రా పాయింట్స్. అసలు ఈ చక్రా పాయింట్స్ ఏంటంటే, ఇవి ఎనర్జీ పాయింట్స్ అన్నట్లు. ఓకేనా? ఓకే. మన హిందూయిజం ప్రకారం ఏంటంటే 7 చక్రాస్ ఉంటాయని తెలుసుకున్నాం కదా! అందులో 5 వచ్చేసి ఇంపార్టెంట్ చక్రాస్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రూట్ చక్ర. సో, మనం ఎక్కడైతే కూర్చొని ఉంటామో ఆ ప్లేస్‌లో రూట్ చక్ర అనేది ఉంటుంది. ఓకేనా? అది లైఫ్ చక్ర. అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్వాదిష్టాన చక్ర. సో, ఆ స్వాదిష్టాన చక్ర అనేది ఎక్కడ ఉంటుందంటే మన నావల్‌కి కొంచెం కింద ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చక్ర ఏంటంటే అనాహత చక్ర. దీన్నే హార్ట్ చక్ర అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ చక్ర ఏంటంటే థర్డ్ ఐ చక్ర. అది మన 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సహస్రార చక్ర. అది చిన్న పిల్లలకి మీరు చూసారా? ఇక్కడ కొట్టుకుంటూ ఉంటుంది. అంటే పార్ట్ వచ్చేసి మెత్తగా ఉంటుంది. సో, ఆ పార్ట్ ఏంటంటే అక్కడ సహస్రార చక్ర ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రాణం అనేది ఈ చక్ర నుంచి పోతుందో అప్పుడు మనం డైరెక్ట్‌గా గాడ్ దగ్గరికి వెళ్తాం. ఇంకా మధ్యలో ఏదైనా చక్ర నుండి వెళ్ళిందనుకో మళ్ళీ ఒక బాడీని తీసుకొని మళ్ళీ ఈ లైఫ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, మనము ఏదైనా సాధనలు అవి చేసేటప్పుడు మన ఎనర్జీ అనేది చాలా ఓవర్‌ఫ్లో అవుతూ ఉంటాము. కానీ ఒక్క పాయింట్ దగ్గర ఆ ఎనర్జీ మొత్తం లీక్ అయిపోతూ ఉంటుంది. సో, ఆ పాయింట్ ఏంటంటే హారా పాయింట్. ఆ హారా అనేది ఎక్కడ ఉంటుందంటే మన నావల్‌కి 2 ఇంచుల దూరంలో ఉంటుంది. సో, ఈ హారా పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేసిన వాళ్ళెవరు అంటే జపానీస్ వాళ్ళు ఫైండ్ ఔట్ చేశారు. సో, ఈ హారా పాయింట్ వెనక ఇంకో సీక్రెట్ కూడా ఉంది. అది నేను మీకు తర్వాత చెప్తాను. సో, యాక్చువల్‌గా హారా పాయింట్ అనేది రూట్ చక్రాకి దగ్గరగా ఉంటుంది. సో, ఈ హారా పాయింట్ నుంచి ఎనర్జీ అనేది మనము అప్‌వర్డ్స్‌లో తీసుకెళ్లాల్సిన ఎనర్జీ మొత్తం కూడా లీక్ అయిపోతూ ఉంటుంది. సరే, ఎలా లీక్ అవుతుంది అంటే ఏంటంటే, మనకి కొన్ని ఉంటాయి. ఎక్కువ కోపం రావడము, జెలస్ రావడము, ఈగో అండ్ హేట్, ఈ ఫీలింగ్స్ అన్నిటి వల్ల ఏంటంటే మన ఎనర్జీ అనేది అంత ఓవర్‌ఫ్లో అయ్యే ఎనర్జీ మొత్తం కూడా ఇలాంటి ఫీలింగ్స్ మనలో ఉండడం వల్ల అది అప్‌వర్డ్స్‌లో రాకుండా అండ్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి మీ ఎనర్జీని హార్ట్ చక్రాకి తీసుకొచ్చారనుకోండి. సో, ఎప్పుడైతే మీ ఎనర్జీ హార్ట్ చక్రాన్ని టచ్ చేస్తుందో మీరు ఎక్కువ లవ్‌తో నిండిపోయి ఉంటారు. సో, మీరు కింది చక్రాస్‌కి పడిపోవడం చాలా తక్కువగా ఉంటుంది. సో, ఈ హారా నుంచి మీ ఎనర్జీ అనేది డ్రైన్ అవ్వకుండా చూసుకోవాలంటే కోపాన్ని తగ్గించుకోండి. ఎవరిని హేట్ చేయకండి. అండ్ ఎక్కడ మీ ఎనర్జీ డ్రైన్ అవుతుందో బాగా అబ్జర్వ్ చేసి ఆ పాయింట్ మీద మెడిటేట్ చేయండి. ఈ మెడిటేషన్‌లు ఇవి మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఏం చేయండంటే కొన్ని అవర్స్ పాటు మౌనాన్ని పాటించండి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడము, చాటింగ్ చేయకుండా ఉండడము ఇవి మాత్రమే కాదు. ఆ నిశ్శబ్దం అనేది మీ బాడీలో కూడా రన్ అవ్వాలి. అంటే ఎలా అంటే మన బ్రెయిన్‌లో ఒక చిట్ చాట్ జరుగుతూ ఉంటుంది గదా! సో, కొన్ని వేల థాట్స్ మాక్సిమం 60,000 థాట్స్ అనేవి మన బ్రెయిన్‌లో ఎట్ ఏ టైమ్ రన్ అవుతూ ఉంటాయి. సో, వాటినన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టచ్‌లో ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.